హాయ్ స్టూడెంట్స్, మనము మోల్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే మనకు మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మనం తెలియాలి. ఆ బేసిక్ పాయింట్స్ ఏవో అవి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మన మోల్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా చేయొచ్చు. దీనికి జస్ట్ ఈ యొక్క వీడియో జాగ్రత్తగా వినండి. వింటే మీకు చాలా ఈజీగా మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, టాపిక్ వెళ్తూ టైం చేసి ఇక్కడ చూడండి 1 డజన్. మీకు తెలుసు 1 డజన్ జనరల్ గా డజన్ అంటే ఏంటన్నా మీకు తెలుసు. డజన్ అంటే 12 పీసెస్. 12 అనే నెంబర్ మనం డజన్ తో రిప్రజెంట్ చేస్తాం. సో 1 డజన్ మీన్స్ 12. అంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది, డజన్ అంటే 12. అలాగే కెమిస్ట్రీలో మనకు ఒక వర్డ్ ఉంది అన్న, మోల్. ఏంటన్నా మోల్ అంటే 1 మోల్ అని. మోల్ అన్న 1 మోల్ అన్న 1 మోల్. 1 మోల్ అంటే ఒక నెంబర్. ఇప్పుడు డజన్ అంటే మనకు 12 అనే నెంబర్ ఎలా అయితే మన బ్రెయిన్ లో ఫీల్ అయిపోయిందో, ఇక్కడ నుంచి మీరు మీ బ్రెయిన్ లో ఎలా ఫీల్ చేయాలంటే మోల్ అనే వర్డ్ చెప్పినప్పుడు 6.022 10⁻23 ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లలో 6.023 × 10⁻23 ఉంటుంది. ఎలా ఉన్నా ఓకే. ఇక్కడ మీరు మెయిన్ ఫిక్స్ చేయాల్సింది 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 × 10⁻23. ఈ నెంబర్ మీరు చాలా జాగ్రత్తగా మీ బ్రెయిన్ లో ఫీల్ చేయండి. మీకు అలాగే బ్రెయిన్ లో నెంబర్ ఫీల్ అయిందన్న ఏంటి? డజన్. డజన్ మీన్స్ 12 ఫిక్స్. అలాగే 1 మోల్ మీన్స్ 6.022 × 10⁻23. ఈ నెంబర్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా బేసిక్స్ అని ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న 1 mole is equal to 6.022 × 10⁻23. ఇది మీకు తెలుసు. ఈ 6.022 × 10⁻23 అనే ఈ నెంబర్ నే మనం అవగాడ్రో నెంబర్ అంటున్నాం. ఈ అవగాడ్రో నెంబర్ నే ఇలా Na తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ అవగాడ్రో నెంబర్. ఈ అవగాడ్రోస్ నెంబర్ అంటే ఏంటి? అవగాడ్రోస్ నెంబర్ అంటే 1 మోల్. 1 మోల్ అంటే ఎంత? 6.022 × 10⁻23. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు తెలుసు 1 డజన్. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఒక ఫ్రూట్ షాప్ వెళ్ళారు. ఒక ఫ్రూట్ షాప్ వెళ్ళి మీరు 1 డజన్ ఆపిల్స్ ఇవ్వమని చెప్పారు. 1 డజన్ మీరు ఆపిల్స్ అడిగితే అతను మీకు ఏమి ఇవ్వాలన్నా? ఆపిల్స్ ఇవ్వాలా, బనానాస్ ఇవ్వాలా? ఆపిల్స్ ఇవ్వాలి కదా. ఒకవేళ అతను మీకు బనానాస్ ఇచ్చిండు అనుకోండి, మీరు వాటిని యాక్సెప్ట్ చేస్తారా? కాదు. ఏమని చెప్తారు? సార్ నేను మిమ్మల్ని 1 డజన్ ఆపిల్స్ అడిగాను, మీరు బనానాస్ ఇస్తున్నారు, రాంగ్ ఇస్తున్నారు, ఆపిల్స్ ఇవ్వండి అని అంటారు. సింపుల్ అంతే కదా. అంటే ఇక్కడ 1 డజన్ అంటే మీరు ఆపిల్స్ అంటే ఆపిల్స్, ఇక్కడ 1 డజన్ ఆపిల్ అంటే ఆపిల్స్ 12 పీసెస్ ఆపిల్. దీన్ని మీరు సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్నా, ఈ డజన్ పక్కన నేను ఇక్కడ ఆపిల్ రాస్తాను అనుకోండి, ఇక్కడ కూడా ఆపిల్ వేయాలి. అలాగే 1 మోల్ అంటే మీకు తెలుసు. 1 మోల్ అంటే ఎంత? 6.022 × 10⁻23. మరి 1 మోల్ పక్కన నేను రాస్తాను ఆటమ్స్. అంటే ఇక్కడ కూడా మోల్ పక్కన మీరు రాయాలి, ఆటమ్స్ రాయాలి. దట్స్ ఇట్. ఏం లేదన్న, డజన్ పక్కన 1 డజన్ ఆపిల్స్ అంటే 12 ఆపిల్స్. అంతేకాని 1 డజన్ ఆపిల్స్ అంటే 12 బనానాస్ కాదు. నేను ఏం చెప్తున్నానంటే డజన్ పక్కన ఆపిల్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఇక్కడ కూడా మీరు ఆపిల్స్ రాయండి. మోల్ పక్కన మీకు ఆటమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆటమ్స్ రాయండి. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఇది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కామన్ మిస్టేక్ ఇక్కడే అవుతుంది. అసలు కొంతమంది దీన్ని ఐడెంటిఫై కూడా చేయలేదు. అలా కామన్ మిస్టేక్, చాలా సిల్లీ మిస్టేక్ చేస్తున్నాం. ఇక్కడ 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్. ఇక్కడ 1 మోల్ అంటే ఎంత? 1 మోల్ అంటే 6.022 × 10⁻23. మోల్ పక్కన నేను ఏం రాశాను? మాలిక్యూల్ రాశాను. అంటే ఇక్కడ ఏం రాయాలి? మాలిక్యూల్ రాస్తారు. సింపుల్. ఇక్కడ నేను ఆటమ్స్ రాశాను, అందుకే ఇక్కడ ఆటమ్స్ రాశారు. ఇక్కడ నేను మాలిక్యూల్ రాస్తాను, ఇక్కడ కూడా మాలిక్యూల్ రాస్తాను. ఇది గుర్తు పెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీకు ఇది అర్థమైతే చాలా వరకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ విల్ కమ్. ఓకే, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి
1 mole అంటే 6.022 into 10 power 23. మోల్ పక్కన నేను ఆటమ్స్ రాశాను, ఇక్కడ కూడా మీరు ఆటమ్స్ రాయండి. 1 mole అంటే 6.022 into 10 power 23. మోల్ పక్కన నేను మాలిక్యూల్స్ రాశాను, ఇక్కడ కూడా మీరు మాలిక్యూల్స్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇదే క్వశ్చన్ ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నా దానికి రిలేటెడ్ ఇది. ఇక్కడ 1 mole అని రాస్తున్నాను. మోల్ అంటే 6.022 into 10 power 23. మోల్ పక్కన ఏం రాస్తున్నాను, హైడ్రోజన్ ఆటమ్ రాశాను, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్స్ రాస్తారు. 1 mole of H2O molecule, 1 mole అంటే 6.022 into 10 power 23. ఇక్కడ 1 mole of water molecule అన్నా, ఇక్కడ మీరు ఏం రాస్తారన్నా 6.0 mole అంటే మోల్ ప్లస్ 6.022 into 10 power 23 రాస్తారు. ఇప్పుడు ఇక్కడ H2O అనేది మాలిక్యూల్, అందులో కూడా మీరు ఏం రాస్తారు, మాలిక్యూల్ H2O మాలిక్యూల్ అని రాస్తారు. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆటమ్స్. దట్స్ ఇట్. అంటే ఏం లేదు, ఇక్కడ నేను మాలిక్యూల్ రాసి ఇక్కడ మీరు మాలిక్యూల్ రాయాలి, ఇక్కడ నేను ఆటమ్స్ రాసి ఇక్కడ కూడా మీరు ఆటమ్స్ రాయాలి. దట్స్ ఇట్, వెరీ ఈజీ, రైట్. ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ మోల్ కాన్సెప్ట్ చాలా కామన్ గా అడిగే క్వశ్చన్, STP. వాట్ ఈస్ మీన్ బై STP? STP అంటే ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, STP. చాలా 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 ఇంపార్టెంట్. 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆబ్జెక్టివ్ అడుగుతారు. వాట్ ఈస్ STP? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే, ఇట్ ఇస్ స్టాండర్డ్ టెంపరేచర్ మీన్స్ హౌ మచ్ టెంపరేచర్? 0 degrees Celsius or 273.15 Kelvin. How much pressure? 1 atm pressure. 1 atm into centimeter లో చెప్పమంటారు. సెంటీమీటర్ లో 1 atm is equal to 76 centimeter of Hg. అదే 76 centimeter of Hg ని మిల్లీమీటర్ లో చెప్పమన్నప్పుడు 760 mm of Hg. ఇది 3 వాల్యూస్ గుర్తుండాలన్నా. టెంపరేచర్ 0 degrees Celsius or 273 Kelvin. Pressure 1 atm or 76 centimeter of Hg or 760 mm of Hg. ఇప్పుడు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. బ్లూ కలర్ బాక్స్ చూడండి. At STP 1 mole, at STP how much? 1 mole of any gas occupies 22.4 liters. ఏం లేదు నాన్న, 1 mole of any gas, that gas volume is equal to 22.4 liters. నెక్స్ట్ స్లైడ్ ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది, మీరేం వరీ కాకండి. ఏం లేదు నాన్న, 1 mole అంటే 22 వాల్యూ. 1 mole ని మనము వాల్యూలో చెప్పాలి అనుకుంటే, 1 mole ని మీరు వాల్యూస్ లో చెప్పాలి అనుకుంటే అది 22.4 liters. బట్ కండిషన్ ఏంటి? STP ఓన్లీ. STP అంటే ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. టెంపరేచర్ అంటే 0 degrees Celsius 1 atm ప్రెషర్ ఉన్నప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది 22.4 liters ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి అన్న కాన్సెప్ట్. మీకు ఒకసారి అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ ఒకసారి అర్థం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం. రైట్, జస్ట్ ఏ మూమెంట్. ఇక్కడ చూడండి, STP అంటే చెప్పండి ఒకసారి వేరే చేయండి. STP మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడ STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత సార్? 0 degrees Celsius or 273.15 Kelvin. ప్రెషర్ STP దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుంది సార్? 1 atm ఉంటుంది. దాన్ని సెంటీమీటర్ లో చెప్పినప్పుడు 76 centimeter of Hg, మిల్లీమీటర్ లో చెప్పినప్పుడు 760 mm of Hg. సరే, ఎందుకు 3 నేర్చుకోవాలి? కంపల్సరీ ఈ 3 వాల్యూస్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో మనకు atm అడుగుతాడు, ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో 76 centimeter అడుగుతాడు, ఒక్కొక్కసారి మనకు mm అడుగుతాడు. కాబట్టి 3 వాల్యూస్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం లేదన్నా, మీరు ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్, ఇందులో కంటైనర్ నేను గ్యాస్ తీసుకున్నాను. ఈ గ్యాస్ వచ్చేసి ఈ కంటైనర్ లో గ్యాస్ టెంపరేచర్ నేను ఏమనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees Celsius అంటున్నా, ప్రెషర్ వచ్చేసి 1 atm అంటున్నా. ఇప్పుడు ఈ కంటైనర్ లో ఉన్నటువంటి వాల్యూమ్ ప్రెషర్ 1 atm ఉండి టెంపరేచర్ 0 degrees Celsius ఉన్నప్పుడు దీని వాల్యూమ్ V is equal to ఫిక్స్డ్ 22.4 liters ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 mole ఉంది. 1 mole ని మనం 3 కేటగిరీస్ లో కన్వర్ట్ చేస్తున్నాం. 1 mole ని మనం ఒకటి వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు, అదే 1 mole ని మనం మాలిక్యూల్స్ లో ఎలా రాయాలి, అదే 1 mole ని మనం ఆటమ్స్ లో ఎలా రాయాలి. 1 mole ఇంటూ వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 22.4 liters ఉంటుంది. 22.4
లీటర్స్ ఉంటుంది. రైట్, ఇదే 1 మోల్ ని నేను మాలిక్యూల్స్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు 6.022 into 10^23 మాలిక్యూల్స్, 6.022 into 10^22 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 6.022 into 10^23 మాలిక్యూల్స్. ఇక్కడ నేను మాలిక్యూల్స్ రాస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను రాస్తున్నాను మాలిక్యూల్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఇదే 1 మోల్ నేను ఆటమ్స్ లోకి రాస్తున్నాను. ఆటమ్స్ లోకి రాసినప్పుడు 6.022 into 10^23 ఆటమ్స్. ఇక్కడ నేను ఆటమ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు కూడా నేను రాస్తున్నాను ఆటమ్స్. ఈ 3 పాయింట్స్ మీకు ఈజీగా గుర్తుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాను. ఈ కెమికల్ ఈక్వేషన్ ని బేస్ చేసుకుని మనం ఇందులో ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది, ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఉంది, ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంది, అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్ ఇలా ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇందులో ఎన్ని మోల్స్ ఉంది చూడండి. ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ 2 నెంబర్ ఉంది కదా, ఈ సబ్స్క్రిప్ట్ ఇది మనం పట్టించుకోకూడదు అన్నమాట. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు, ఇది ఫార్ములా బేస్ చేసుకుని వచ్చింది, ఇది మనకు సంబంధం. ఇప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ పక్కన ఇక్కడ ఏదైతే 2 నెంబర్ ఉంది కదా, ఇలా ఇది పక్కన రాసి ఈ నెంబర్స్ మనం కోఎఫిషియెంట్స్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ పక్కన ఈ నెంబర్ 2 ఉంది కదా, ఈ నెంబర్ 2 ఉంటే అది 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది, 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది. సరే, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ పక్కన ఈ నెంబర్ పట్టించుకోకూడదు, చెప్పిన ఆల్రెడీ ఉంది. ఇటు సైడ్ నెంబర్ ఉందా, ఇక్కడ నెంబర్ లేదు, ఏం లేదు, ఇక్కడ 1 ఉన్నట్టు. అంటే ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది? 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఉంది. రైట్, ఇక్కడ వచ్చేసి వాటర్ మాలిక్యూల్ కోఎఫిషియెంట్ ఎంత? 2. సో 2 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంది. ఎంత? 2 మోల్స్. ఇలా ఒక కెమికల్ ఈక్వేషన్ లో ఎన్ని మోల్స్ ఉంది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ కెమికల్ ఈక్వేషన్ లలో ఆ ఫార్ములాస్ పక్కన ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉంటాయో ఆ కోఎఫిషియెంట్స్ ని మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాను. ఈ కెమికల్ ఈక్వేషన్ మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉంది? ఇక్కడ చూడండి, ప్రొపేన్ ఉంది. ఈ ప్రొపేన్ CPH ఇది ఎన్ని మోల్స్ ఉందా? 1 మోల్ ఓన్లీ. ఎందుకు? ఇక్కడ ఏది నెంబర్ లేదు కాబట్టి, ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో 1 మోల్. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉందా? ఇది ఎన్ని మోల్స్ ఉంది? ఆక్సిజన్ నెంబర్ ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి 5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. రైట్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందా? 3 ఉంది నెంబర్, అంటే 3 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంది. ప్లస్ ఇక్కడ వాటర్ ఉంది. వాటర్ కోఎఫిషియెంట్ 4 ఉంది, అంటే 4 మోల్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఇలా ఒక కెమికల్ ఈక్వేషన్ నుంచి మీరు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి ఇంకొన్ని పాయింట్స్. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాను, H2 plus O2 which gives us H2O. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఎందుకంటే 4 హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్, 2 ఆక్సిజన్ ఆటమ్స్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఎంత మీరు రాస్తున్నా? మోల్స్ లో రాశారు. ఇప్పుడు దీన్ని నేను వాల్యూమ్ లో రాస్తున్నాను అనుకున్నాను. రైట్, ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్కడ తీసుకున్నాను? రైట్, ఇక్కడ ఈక్వేషన్ చూడండి, కలర్ చేంజ్ వైట్ కలర్. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత? మోల్. మోల్ ని వాల్యూ STP దగ్గర, ఈ మోల్ ని STP దగ్గర కన్వర్ట్ చేస్తే మీకు తెలుసు, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 22.4 లీటర్స్. ఇక్కడ 2 ఉంది, అంటే 2 రాస్తుంది. మోల్ ప్లస్ లో మోల్ ని నేను వాల్యూలోకి కన్వర్ట్ చేస్తే ఎంత? 22.4 లీటర్స్. 22.4 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్. ప్లస్ ఇక్కడ 1 ఉంది, అంటే 1 into 1 మోల్. మోల్ అంటే ఎంత? 22.4 లీటర్స్ గివ్స్ us. ఇక్కడ 2 ఉంది, 2 రాశి ఎలా ఉందో అని. నెక్స్ట్ మోల్. మోల్ అంటే ఎంత? 22.4 లీటర్స్. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఏమి నేర్చుకున్నాం? ఒక ఈక్వేషన్ ని మోల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నారు, వాల్యూమ్ లోకి కూడా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నారు. రైట్, నెక్స్ట్ వీడియోలో మనం
ఇదే కెమికల్ ఈక్వేషన్ ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిండు. దీనిని నేను రాసిన మాలిక్యూల్స్ లోకి రాస్తున్నా. మాలిక్యూల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కండిషన్ ఏంటి? SCP కదా. దీని ఈ కెమికల్ ఈక్వేషన్ మోల్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మోల్ ఉంది. ఇక్కడ ఎంత 1 మోల్. 1 into 1 mole is equal to ఎంత అని చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి 1 mole is equal to 6.023 into 10 power 23. ఇక్కడ 23 రాసుకోవచ్చు లేదా 22 రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిని 1 mole ప్లస్ ఎంత రాయొచ్చు? ఇది నెంబర్ రాయొచ్చు 6.023 into 10 power 23. ఇక్కడ 23 రాసుకోవచ్చు లేదా 22 రాసుకోవచ్చు. మీకు రైట్ ఒకసారి చూడండి కదా. ఇక్కడ నేను 23 రాశాను. మీరు 23 రాసుకోవచ్చు, తప్పేం లేదు. టెక్స్ట్ బుక్ లో 10th క్లాస్ టెక్స్ట్ లో క్లియర్ గా ఇచ్చిన 23 అని నేను 22 రాస్తాను. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఇక్కడ మాత్రం 23 ఉండాలి. ఏమి చేంజ్ చేయకండి. రైట్ 1 mole ప్లస్ ఎంత రాయొచ్చు? 6.023 into 10 power 23 molecules. రైట్ ప్లస్ ఇక్కడ 5 అంటే ఎంత? 5 into అవగడ్రో నెంబర్ రాయొచ్చు. ఏ నెంబర్ రాయొచ్చు? అవగడ్రో నెంబర్ అంటే 5 into అవగడ్రో నెంబర్ ఇంటూ అవగడ్రో నెంబర్ అంటే ఇదే 6.023 into 10 power 23 ఇలా రాయొచ్చు. ఇక్కడ 3 మోల్స్ ఉంది. 3 మోల్స్ అంటే 3 మోల్స్ ప్లస్ ఎంత రాయొచ్చు? 6.023 into 10 power 23. ఇక్కడ 4 ఉంది. 4 రాయండి. 4 into మోల్ ప్లస్ ఎంత రాయొచ్చు? 6.023 into 10 power 23 ఇలా మనం ఈజీగా రాయొచ్చు అన్నమాట. దీంతో మీకు కొంచెం మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ చాలా టాపిక్స్ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, మనకు టెక్స్ట్ బుక్లో ఇది ఎగ్జాంపుల్ 2 మోల్ కాన్సెప్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి నాన్న, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్, మాస్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. అంటే హైడ్రోజన్ గ్యాస్ వాల్యూమ్, మాస్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటుండు. liberates when 230 grams of sodium react with excess of water. excess of water అంటే దానికి ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి ఎంతైతే వాటర్ కావాలో దానికన్నా కొంచెం ఎక్కువనే ఉందని అర్థం. దట్స్ ఇట్. అయితే ఇక్కడ మనకు ఎవరిది కనుక్కోమంటున్నానా? హైడ్రోజన్ గ్యాస్ యొక్క మాస్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ వాల్యూమ్. అయితే నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మాలిక్యూల్స్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ కనుక్కుంటా, తర్వాత వాల్యూమ్, తర్వాత నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. రైట్. ఇప్పుడు చూడండి అన్న, ఫస్ట్ దీని నుంచి బేస్ చేసుకుని మనం కెమికల్ ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ ఏమన్నాడు? సోడియం రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అన్నాడు. అప్పుడు ఏం చేయండి అన్న? సోడియం రాసుకోండి. ఇక్కడ రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అన్నాడు. కాబట్టి ఇక్కడనే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఈ రెండు రియాక్టెంట్లో ఉన్నాయి, రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్లో ఇక్కడ తెలిసిపోయింది మనకు లిబరేట్స్ అన్నాడు నాన్న. లిబరేట్స్ అంటే ప్రోడక్ట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్స్. నెక్స్ట్ ఇప్పుడు సోడియం, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి నాన్న, వాటర్ మనకు ఎలక్ట్రోలైసిస్ అయినప్పుడు, వాటర్ అనేది మనకు ఎలక్ట్రోలైసిస్ అయినప్పుడు అది OH మైనస్ ప్లస్ H+ అయాన్స్గా వస్తుంది. ఈ H+ అయాన్స్ నుంచి మనకు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఈ OH మైనస్ అనేది ఇక్కడున్న ఈ సోడియం తోటి రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. రైట్. ఇది మనకు సోడియం హైడ్రాక్సైడ్. అయితే ఈ కెమికల్ ఈక్వేషన్ మనకు బ్యాలెన్స్గా లేదు. చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2. ఇక్కడ అంటే ప్రోడక్ట్లో 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, రియాక్టెంట్లో 2 హైడ్రోజన్ ఐటమ్సే ఉన్నాయి. ఈ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ 2 రాయండి. నెక్స్ట్ ఇక్కడ 2 సోడియం ఐటమ్స్, ఇక్కడ 2 రాసండి. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి చూడండి నాన్న. చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఎంత సింపుల్గా అంటే చూడండి, అదే కెమికల్ ఈక్వేషన్ నేను ఒకసారి ఇక్కడ రాస్తున్నాను, వినండి. సోడియం రియాక్టింగ్ విత్ వాటర్ అండ్ లిబరేట్స్ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. రైట్, గ్యాస్ అపారో. రైట్. ఈ కెమికల్ ఈక్వేషన్ని నేను బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 అంటే ఇంతకుముందే మనం బ్యాలెన్స్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి అన్న, ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు చేసిన తర్వాత రిలేషన్ మనకు ఎవరికి అడిగిందన్న? సోడియంకు హైడ్రోజన్ గ్యాస్కు అడిగిండు. రైట్. ఇక్కడ సోడియం రాసుకోండి. ఎంత నాన్న? 2. అంటే సోడియం మాస్ ఎంత? ఫస్ట్ నేను మాస్ కనుక్కుంటున్నాను. దట్స్ ఇట్. ఓకే. 2 ఇంటూ సోడియం మాస్ ఎంత? 23. అంటే 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం. ఇక్కడ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ హైడ్రోజన్ ఎంత నాన్న? 1 మోల్ ఉంది. అంటే జస్ట్ 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. రైట్. ఇప్పుడు
టోటల్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 2 × 23 46 grams ఆఫ్ సోడియం అవుతుంది. 46 grams ఆఫ్ సోడియం ప్రొడ్యూసెస్ ఆర్ లిబరేట్స్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు 46 grams ఆఫ్ సోడియం ప్లేస్లో నేనేం చేస్తున్నా 230 grams ఆఫ్ సోడియం తీసుకుంటున్నాం. 230 grams తీసుకుంటున్నప్పుడు ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎంత వస్తుంది, ఎంత మాస్ వస్తుంది నాకు తెలియదు కాబట్టి x grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందన్నా మీకు x × 46 ఈజ్ ఈక్వల్ టు 230 × 2. therefore x is equal to 230 × 2 by 46. అప్పుడు ఏమవుతుందన్న దీన్ని సింప్లిఫై చేయండి. 2 1 జా 2 2 జా 2 3 జా 23 వస్తుంది. 23 1 జా 23 10 జా రైట్. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమవుతుందన్న ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఇక్కడ x is equal to 10 grams. x is equal to 10 grams. సార్ x is equal to 10 grams అంటే ఏంటి నాన్న? సింపుల్గా హైడ్రోజన్ 230 grams ఆఫ్ సోడియం లిబరేట్స్ 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. అంతే, దట్స్ ఇట్. ఇదే మనకు రిలేషన్ అడిగింది. ఇప్పుడు మనం మాస్ కనుక్కున్నాం. అంటే 230 grams ఆఫ్ సోడియం అనేది ఎక్సెస్ ఆఫ్ వాటర్ రియాక్ట్ అయినప్పుడు మనకు ఎంత వస్తుంది 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం వాల్యూమ్ కనుక్కుందాం. రైట్, వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి? సింపుల్గా నాన్న మనకు ఇంతకుముందు వచ్చింది హైడ్రోజన్. మనకు జనరల్గా చూడండి నాన్న, బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ రియాక్ట్ అవుతుంది. 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ మనకు వాల్యూమ్ ఎంత ఎట్ STP దగ్గర ఏం కనుక్కుంటున్నాం? ఇప్పుడు మనం వాల్యూమ్ కనుక్కుంటున్నాం. వాల్యూమ్ ఓకే. ఎట్ కండిషన్ ఏంటి? STP దగ్గర. STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర దీని వాల్యూమ్ ఎంత ఉంది? 22.4 లీటర్స్ ఉంది. 22.4 లీటర్స్. ఇప్పుడు 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది 22.4 లీటర్స్ ఉన్నప్పుడు 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఎంత వాల్యూమ్ ఉంటుంది? ఇది మనకు తెలియదు అనుకుందాం. తెలియదు కాబట్టి x లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనుకుందాం. రైట్, ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x into 2 is equal to 10 into 22.4 లీటర్స్ ఉంది. రైట్, నెక్స్ట్ దీన్ని x ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 10 into 22.4 లీటర్స్. ఈ 2ని ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? 10 into 22.4 లీటర్స్ by 2. అప్పుడు ఏమవుతుంది? 2 1 జా 2 5 జా క్యాన్సల్ అయింది. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏమొస్తుందన్న చూడండి ఒకసారి. x ఈజ్ ఈక్వల్ టు 5 into 22.4 లీటర్స్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు 1120 వస్తుంది. 1120 వచ్చిన తర్వాత ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 112.0 లీటర్స్ అంటే 112 లీటర్స్. ఏంటిది నాన్న ఇది? చెప్తాను. వెన్ దేర్ఫోర్ 230 grams ఆఫ్ సోడియం liberates 112 liters of హైడ్రోజన్ గ్యాస్. లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఇలా మనం వాల్యూమ్ కనుక్కున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా కనుక్కోవాలి సార్? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ చాలా సింపుల్ నాన్న. ఇదే మనకు 2 grams ఆఫ్ ఎట్ STP 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ కంటైన్స్ 6.023 ఉంటుంది. కానీ నేను రాయట్లేదు, 02 రాస్తున్నా ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. 6.02 into 10⁻23 మాలిక్యూల్స్. అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.023 into 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది మనకి ఎలా తెలుసు సార్? ఇది ఎట్ STP దగ్గర అవగరడో రిలేషన్ 1 mole ఈజ్ ఈక్వల్ టు 6.023 into 10⁻23. ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 1 moleకి ఈక్వల్ అనమాట. ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు మనకు ఇది 2 grams ఉంది. 2 grams ఉన్నప్పుడు ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. మరి 10 gramsలో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే 10 grams ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ రాసుకోండి. 10 grams ఆఫ్ హైడ్రోజన్ కంటైన్స్ మనకు తెలియదు కాబట్టి x మాలిక్యూల్స్ అనుకోండి. x మాలిక్యూల్స్. ఇప్పుడు దీన్ని మీరు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందన్న? x into 2 is equal to 10 into 6.023
02 into 10 power 23. Therefore x is equal to, అప్పుడు ఏమవుతుంది నాన్న, x is equal to 10 into 6.02 into 10 power 23 by 2. అప్పుడు ఏమవుతుంది, 2 1 జా 2 5 జా క్యాన్సల్. మిగిలింది ఏంటి నాన్న మనకి ఇక్కడ, మిగిలింది x is equal to 5 into 6.02 into 10 power 23. ఇంతవరకు మీరు రాసినా కానీ మీ ఆన్సర్ కరెక్టే, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్, నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేయాలి therefore అని. ఇంతవరకు రాసిన కరెక్టే నాన్న. అదే నెక్స్ట్ కూడా నేను సింప్లిఫై చేసి ఇస్తాను, బట్ ఇంతవరకు రాసిన మీరు కరెక్టే. అంటే 5 into 6.02 into 10 power 23 మాలిక్యూల్స్. ఇప్పుడు ఇదే x ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని 602 తోటి మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, 602 తోటి మల్టిప్లై చేస్తే మీకు 3010 వస్తుంది. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఏమొస్తుంది మల్టిప్లై చేస్తే, అంటే ఈ 5ని ఈ 602 తోటి మల్టిప్లై చేయండి, చేస్తే మీకు 30.10 వస్తుంది అన్న. 30.10 ఇంటూ 10 power 23. therefore ఇక్కడ ఏంటంటే 230 grams of sodium liberates 30.10 into 10 power 23 molecules. మీకు రైట్ సార్, మీరు 6.023 ప్లేస్లో 02 తీసుకున్నారు కదా, అది చాలా చిన్న నెంబర్ నాన్న, పెద్దగా మీకు టోటల్ వాల్యూస్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ రాదు, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా, సో ఇలా మీరు ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. రైట్, సో ఈ 3 మెథడ్స్ మీకు ఈజీగా అర్థమైనాయి అనుకుంటా. ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా కనుక్కోవాలి, వాల్యూమ్ ఏం లేదన్న, ఒక్కసారి మొత్తం సమ్మరైజ్ చేస్తా చూడండి. ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ ఉంది. కెమికల్ ఈక్వేషన్లో మనకు సోడియం ఎక్సెస్ ఆఫ్ వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది అన్నాడు. దీన్ని బేస్ చేసుకుని కెమికల్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఆ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసుకుని ఫస్ట్ మనం మాస్ కనుక్కున్నాం. ఏంటి, 46 grams ఆఫ్ సోడియం ప్రొడ్యూసెస్ 2 grams ఆఫ్ హైడ్రోజన్. ఇది ఎలా తెలిసింది మనకు, బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్. ఇప్పుడు 46 ప్లేస్లో 230 తీసుకున్నాం. అప్పుడు మనకు హైడ్రోజన్ గ్యాస్ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చిందన్న, 10 grams వచ్చింది. 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ లిబరేట్ అయింది. అంటే 230 grams ఆఫ్ సోడియం లిబరేట్స్ 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ నాన్న వాల్యూమ్ ఎలా కనుక్కున్నాం, వాల్యూమ్ ఏం లేదా, చాలా సింపుల్. బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ ఎట్ STP 2 grams ఆఫ్ హైడ్రోజన్ కంటైన్స్ 22.4 liters ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఒకవేళ 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 22.4 liters ఉంటే 10 grams ఎంత ఉంటుంది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ x liters అని రాసుకున్నాం. తర్వాత ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే మనకు 112 liters వచ్చింది. సింపుల్గా 230 grams ఆఫ్ సోడియం ప్రొడ్యూసెస్ 112 liters ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ 2 మాలిక్యూల్స్ కనుక్కోమంటుండ్రు. ఇక్కడ మనకి ఏం కనుక్కోమని నాన్న, మాలిక్యూల్స్. రైట్, మీరు సైడింగ్ రాసుకోండి ఇలా ప్రాబ్లం రాసేటప్పుడు. మాలిక్యూల్స్ ఇక్కడ ఏం లేదు నాన్న, జస్ట్ ఏ మూమెంట్. రైట్, ఇప్పుడు 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 6.022 into 10 power 23 మాలిక్యూల్స్ ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ సార్ ఈ నెంబర్ ఎంత తీసుకున్నారంటే, ఇక్కడ హైడ్రోజన్ అనేది 2 grams అంటే 1 mole నాన్న, 1 mole కాబట్టి ఇది రాసుకున్నాం. అంటే ఎలా సార్, సింపుల్గా చూడండి నాన్న, జస్ట్ ఫస్ట్ ఈక్వేషన్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఎన్ని మోల్స్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది 1 mole ఉంది. 1 mole అంటే ఎంత, 2 grams. 2 grams అంటే 1 mole. 1 moleకి ఏం రాస్తాం, 1 mole ఈజ్ ఈక్వల్ టు 6.022 into 10 power 23 మాలిక్యూల్స్ అన్నమాట. ఇప్పుడు 6.023 into 10 power 23 మాలిక్యూల్స్ 2 grams. అదే 10 grams అయితే ఎంత నాకు తెలియదు కాబట్టి x మాలిక్యూల్స్ అని రాసుకున్నాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతనన్నా, 30.10 into 10 power 23 molecules. Simply, when 230 grams of sodium react with excess of water, it produces 30.10 into 10 power 23 molecules. అయితే మీరు therefore రాస్తారు కదా, నేను ఇక్కడ స్క్రీన్ పైన చాలా చిన్నగా రాసాను కానీ మీరు నీట్గా రాయండి అన్న. ఎలా రాస్తారంటే 230 grams of sodium
reactive with excess of water and liberates 30.10 into 10 power 23 molecules అని రాయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.